టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ తదుపరి సినిమా గురించి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా ఉంటుందా, లేక న్యాచురల్ స్టార్ నానితో ఉంటుందా? అసలు సుజిత్ దారేటో? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రన్ రాజా రన్ లాంటి కలర్ఫుల్ బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. తొలి సినిమాతోనే తన టేకింగ్ ఏంటో ప్రూవ్ చేసుకున్న ఈ యువ దర్శకుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా విజువల్ గా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అదరకొట్టిన బాక్సాఫీస్ దగ్గర మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫలితంతో సుజిత్ కు అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సరిగ్గా ఆ గడ్డు కాలంలోనే న్యాచురల్ స్టార్ నానితో ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. కానీ నాని తన వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ గ్యాప్ లోనే సుజిత్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేసే బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు సుజిత్. ఓజీ సక్సెస్ తో సుజిత్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. సుజిత్ కు వచ్చిన ఈ క్రేజ్ చూసి నాని క్యాంప్ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. వెంటనే బ్లడీ రోమియో అనే క్రేజీ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. దీనికి సంబంధించిన ప్రీ గ్లిమ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చింది. ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న టైంలోనే కథ మరో మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ నుంచి సుజిత్ కు మళ్లీ పిలుపు వచ్చింది. ఈసారి ఏకంగా ఓజీ 2 కోసం. దీంతో సుజిత్ తన ఫోకస్ మొత్తం ఓజీ 2 వైపు షిఫ్ట్ చేశాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తాజా పరిణామాలతో నాని బ్లడీ రోమియో ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు నాని అభిమానులు మాత్రం సుజిత్ దర్శకత్వంలో తమ హీరోను నెవర్ బిఫోర్ యాంగిల్లో చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే పరిస్థితులు వేరేలా ఉన్నాయి. నాని ప్రస్తుతం ది పారడైస్ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కావడానికి కనీసం మరో 2-3 నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్లో సుజిత్ ఖాళీగా లేడు. ఓజీ 2కు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సైలెంట్గా మొదలయ్యాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ వెంటనే మొదలవుతుందా లేక చాలా టైం పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటు చూస్తే నాని ది పారడైజ్ డిసెంబర్ కల్లా పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇప్పట్లో దొరకకపోతే సుజిత్ మళ్లీ తన ట్రాక్ మార్చి ముందుగా నాని సినిమాను పూర్తి చేస్తాడా లేక పవన్ కోసమే వెయిట్ చేస్తాడా? పవన్ ముందా, నాని ముందా? సుజిత్ వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు టాలీవుడ్లో $1 మిలియన్ ప్రశ్న.